అంటే మనం ఒక 10, 10 హెల్ప్‌లు వాళ్ళకి చేసి, మనం అంత సెల్ఫ్‌లెస్‌గా ఉండి, అవతల సైడ్ నుంచి మనకు అట్లాంటి అప్రోచ్ మనం ఉన్నట్టు అవతల పక్క నుంచి రాకపోతే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మల్టిపుల్ థింగ్స్ మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. లైక్ ఏం జరిగింది? ఏంటి మనం ఏమైనా మిస్టేక్ చేసామా? ఆళ్ళేమైనా అవాయిడ్ చేస్తున్నారా? ఇంకోటి తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి సిట్యుయేషన్స్ ఇంక వేరే ఏం గుర్తుండవు. వాళ్ళు ఎన్ని మంచి చేసినా, ఏం చేసినా గుర్తుండవు. లాస్ట్ ఏదైతే గొడవ అవుతదో, ఆ గొడవ ఒకటే గుర్తుంటది. ఆ ఫ్రెండ్‌షిప్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొత్త ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళతో ఉంటున్నాం. మళ్ళీ ఈ డిస్కషన్‌లు ఇక్కడ, అక్కడ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ చూసాను అవదీప్‌ది. రామ్ చరణ్ గారని ఒకసారి ఆయన దగ్గరికొచ్చి ఏదన్నా గొడవ అయితే అయిన ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకుంటే, ఆ గొడవ అక్కడితో అయిపోతది. ఎప్పుడైతే ఈ పర్సన్ నుంచి షేర్ చేసుకుంటూ ఎళ్తున్నామో అది లాగి లాస్ట్‌కి వీళ్ళిద్దరే బ్యాడ్ అవుతారు అందరి దగ్గర అవును. అని పాయింట్ చెప్పారు. అవును. సో, ఈ గొడవలు సార్ట్ ఔట్ చేసుకోవచ్చా? లేదా? ఈ ఈ అసలు ఈ ఈ ఫ్రెండ్‌షిప్ అనేదాన్ని ఎట్లా చూడొచ్చనేది నాకు ఇప్పటికీ ఒక క్వెషన్ మార్క్‌గా ఉండిపోయింది. యాహ్! నేను ఒక కొన్ని హింట్స్ చెప్తాను. దట్ విల్ హెల్ప్. ఫస్ట్ థింగ్ మీరన్నది, నేను 10 సార్లు చేశాను, మంచిగా ఉన్నాను. నా సెల్ఫ్‌లెస్‌నెస్‌ని వాడు అర్థం చేసుకోకూడదు. ఇది పాయింట్ నంబర్ 1. వాళ్ళు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా నేను నా ఫ్రెండ్‌కి ఇలా ఉంటా. ఫస్ట్ పాయింట్. నేను నా ఫ్రెండ్‌తో ఇలా ఉంటా. నేను డబ్బులు ఇవ్వగలిగితే ఇస్తా, లేదంటే ఇవ్వను. అది నా ఫ్రెండ్‌కి ఇష్టం కాబట్టి నేను అప్పు తీసుకొచ్చి ఇవ్వను. నేను ఏంటో నాలా ఉంటా, వాడేంటో వాడిలా ఉంటాడు. అది బెస్ట్ ఫ్రెండ్షిప్. దట్ నన్ను నేను మార్చుకుంటూ వాళ్ళ కోసం వెంటబడుతున్నానంటే ఫ్రెండ్షిప్ కాదు, అక్కడ మిస్యూజ్ అయిపోయాం, ఎక్స్‌ప్లాయిట్ అయిపోయాం. సో ఇది నంబర్ 1. రెండోది, ఎప్పుడైనా ఫ్రెండ్స్ మధ్యలో ఇగో వస్తుందంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ లేదు ఇంకా, ఏదో బేరసారాలు నడుస్తున్నాయి ఇంకా. సో ఫ్రెండ్షిప్ కాదు ఇంకా. ఎప్పుడైనా మిస్‌కమ్యూనికేషన్ వచ్చింది, ఓకే, సమ్‌వేర్ నేను అలా అనుకున్నాను, ఇలా అయింది, ఇలా అనుకున్నాను మాట అనేసా మధ్యలో, నిజంగా వాళ్ళే కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. ఓకే, లేదురా అని చెప్పగలగాలి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్, వీళ్ళ జనరల్గా ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేసేది డబ్బు కానీ, ఇంకొక అమ్మాయో అబ్బాయో కానీ, లేకపోతే పొజిషన్ అండ్ పవర్. ఈ మూడే ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేస్తాయి. ఓకే, సో ఎప్పుడు వీటిని రానివ్వకూడదు ఫ్రెండ్స్ మధ్యలో. అసలు నువ్వు డబ్బు అనే ఈక్వేషన్ తీసుకొచ్చిన రోజున ఫ్రెండ్షిప్ మిస్ అయిపోతుంది. 1. వెంటనే ఇట్లా డబ్బు ఇవ్వడమే, అబ్బా ఇది ఎప్పుడు అడుగుతాడు రా బాబు నన్ను అనే దాంట్లోకి వెళ్ళిపోకూడదు. డబ్బు ఆర్ అమ్మాయి అసలు వచ్చింది అంటే అమ్మాయి ఆర్ అబ్బాయి అటు సైడ్ నుంచి కూడా నెవర్. అసలు ఈ ఫ్రెండ్షిప్లో అది అలో చేయొద్దు.